అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను లైవ్లోకి. ఒక మాట, ఇందాక వీడియో చూశాను. అందులో బ్రదర్ అంటున్నాడు, ఒక్కరికి ఇద్దరు ఆడోళ్ళు ముస్లిం చేస్తున్నారు అనేసి ఒక ఆవిడ బాధపడుతుందని. ఆ బ్రదర్ చాలా బాధపడుతున్నాడు. బ్రదర్, ఒక ముస్లిమ్స్ అనే కాదు, హిందువులు అలాగే ఉన్నారు, క్రిస్టియన్స్ అలాగే ఉన్నారు. చాలామంది ఎవరు అవసరం కొలది వాళ్ళు చేస్తున్నారు బ్రదరు. ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పే. ఇప్పుడు నేనంటే పెద్ద గొప్ప కాదు, నేను అందులో ఉన్నదాన్ని కాదని కాదు, కానీ అవసరాల కొలది చేస్తారు. అవసరం మించిపోయి చేస్తే అది తప్పు అవుతుంది. చాలామంది మగాళ్ళు ఆడవాళ్ళు తప్పు అంటున్నారు. అది ఎలా తప్పు అవుతుంది? కట్టుకున్న భర్త బాగుంటే భార్య ఎందుకని ఇంతే తప్పు చేస్తుంది? ఆడవాళ్ళకు ఉండవా హాస్టల్? ఆడవాళ్ళకి హాస్టల్ ఉన్నదా? ఆడవాళ్ళు మనుషులు కదా? ఎందుకని ఆడుకుంటున్నారు ఆడవాళ్ళతోటి ఎంత ఇదిగా? ఎంత నరకం అనిపిస్తారు ఆడవాళ్ళు, తెలుసు కదా. ఏ విషయంలో అయినా చాలా సిద్ధమత్తంగా ఉంటారు ఆడ మనసు. ఒక తప్పు చేసిందంటే ఎందుకు చేస్తుందో తనకే తెలుస్తుంది ఆ విషయం. తప్పు చేసిన వాళ్ళు అందరిని అనొద్దు. అంతా బాగుంటే తప్పు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆడదాని పరిస్థితిని బట్టి చేస్తుంది. మగోడు కువెట్టు కొట్టుకున్నా ఆడది అంత ఇదిగా తప్పు చేయదు. ఆడదాన్ని ఎక్కడో ఉన్న దాన్ని కదిపి చాలా ఘోరంగా మోసం చేస్తారు మగవాళ్ళు. అంటే ఆడవాళ్ళు ఏంది మగాళ్ళు లేరు, మగాళ్ళు ఏంది ఆడవాళ్ళు లేరు. అందుకనేసి ఊరికి ఆడవాళ్ళని అనొద్దు. ఆడవాళ్ళు పాడైపోయి లేరు. వాళ్ళకి ఏదైనా అవసరమైతేనే ఆడది ఏదైనా తప్పు చేస్తుంది. ఏ తప్పు చేసినా కానీ ఆడదానికి అవసరం అయితేనే చేస్తుంది. పొగరబట్టి చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అలా కాదు. 100కి 5 బహుశా ఉంటే అవసరం లేకపోయినా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు అందరూ అవసరానికి ఏదో ఒక రకంగా అవసరం కోసమే చేస్తారు. అది ఆలోచించుకోండి. ఆడ మనిషిని అనొద్దు, ఆడదాన్ని అనవద్దు. ఇంత భారం మోసేది భూదేవత కూడా ఆడదే. మనల్ని ఈ భూమి మీద పంపించిన వాళ్ళు కూడా ఆడవాళ్ళే. సరేనా? అవన్నీ ఆలోచించుకుని ఆడవాళ్ళు మాత్రం అనుకోవద్దు. పాపం మగవాడు బాగుండే ఆడది ఒక్కటైనా సరే తప్పు చేయదు. మగవాడు బాగోపోతుంది కరెక్టే. ఒక్క మగాడికి 2 ఆడవాళ్ళు అంటే ఆ మగవాడు చేసే ఆలోచనలో ఉంటుంది, ఆ మగవాడు పెట్టే కండిషన్లో ఉంటుంది, అటువంటి పరిస్థితిలో ఉంటారు. కులాలతో పని లేదు అన్న, కులాలతోటి పని లేదు. అవసరాలు అలా ఆడేస్తాయి ఆడవాళ్ళని. అవసరాలతో పెట్టి అలా బాధ పెట్టేస్తాయి. ఇక్కడికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చి ఎందుకు వచ్చారు అన్నది వాళ్ళకే తెలుసు కదా. ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్నారో లేదో తెలియదు. నీ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నా కాబట్టి వాళ్ళు వచ్చే ఉంటారు కదా. వస్తే ఏ పరిస్థితిలో వచ్చారో తెలుసు కదా. అది ఆలోచించుకోండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఆడవాళ్ళు మాత్రం అనొద్దు. భూదేవత ఎంత భారం మోస్తుందో ఈ ఆడవాళ్ళు కూడా అంతే భారం మోస్తారు. అన్నీ బాగుంటే ఆడవాళ్ళు తప్పు చేయరన్నా.